హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మోండి వెంటారో. టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము. సో ఇది అందరికీ వర్తిస్తుంది. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, లవర్స్, సీక్రెట్ క్రష్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, మాట్లాడకపోయినా అండ్ బ్లాకుల్లో వేసుకున్న, సపరేషన్, నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్, సరిగా మాట్లాడకపోయినా కూడా అండ్ మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న ఈ వీడియో చూడొచ్చు. సో మీ పర్సన్ ఏమి 3 times అనుకుని వీడియో చూడండి. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అండ్ కరెంట్ ఫీలింగ్స్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మళ్ళీ మీరు కలవాలి, మళ్ళీ మీతో మాట్లాడాలి అండ్ మీకు మళ్ళీ రీయూనియన్ అవ్వాలి. మ్యాక్సిమం వాళ్ళ లైఫ్లోకి మళ్ళీ మీరు తిరిగి వెళ్ళాలి అనే ఇంటెన్షన్ అయితే వాళ్ళు కోరుకుంటున్నారండి. సో కోరుకోవటం అయితే ఉంది, మళ్ళీ మీరు కలవాలి అనేది ఉంది, వాళ్ళ ప్రయత్నాలు కూడా చేసేలాగే ఉంది వాళ్ళ నెక్స్ట్ యాక్షన్లో. సో ప్రజెంట్ అయితే వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. వాళ్ళకై వాళ్ళు దూరంగా పెట్టొచ్చు కొన్ని రీజన్స్ వల్ల, కొన్ని ఫియర్స్ వల్ల మిమ్మల్ని లాస్ అయిపోయిన ఫీలింగ్ ఉంది. మీరు దూరం పెట్టినా వాళ్ళు లాస్గా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టినా వాళ్ళు ఏదో లాస్ అయిపోయినట్టు, ఏదో నష్టపోయినట్టు, అంటే మీరు లేకపోతే ఒక ఎంటీనెస్, ఒక లాస్ అయిపోయినట్టు, వాళ్ళ లైఫ్లో ఏదో ఒక వెలితి కనిపిస్తుంది. సో మిమ్మల్ని లాస్ అయిపోయినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు, మిస్ అవుతున్నారు కూడా. సో మనీ పరంగా కూడా, ఫైనాన్షియల్ పరంగా కూడా కొంతమందికి సఫరింగ్ ఉంది అండ్ ఈ పర్సన్ టోటల్గా మిమ్మల్ని మిస్ అవుతున్నారు, డెఫినెట్లీ మిస్ అవుతున్నారు. మళ్ళీ మీ లైఫ్లో మళ్ళీ మీరు కలవాలి అనే ఇంటెన్షన్ అయితే వాళ్ళకు ఉంది. వాళ్ళకి కొంచెం ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తారు. సో ఎందుకంటే ఇక్కడ డెఫినెట్లీ వాళ్ళకి మీతో కలవాలి అనే ఇంటెన్షన్ ఉంది. ఇంతకుముందు మీరు వాళ్ళతో ఏవైతే మీకు వాళ్ళకి బాండింగ్ ఉందో అది వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. సో వాళ్ళు ఏంటి అంటే ఫాస్ట్గా రియలైజ్ అనేది అయ్యారండి. ఒకనొక టైంలో ఈ పర్సన్ చాలా ఫాస్ట్గా రియలైజ్ అయ్యారు. ఇక మీరు ఉంటేనే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది, ఎలాగైనా సరే మీ లైఫ్, వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలనేది వీళ్ళు ఫాస్ట్గా రియలైజ్ అయిపోయి, కొంతమంది ఫాస్ట్గా మీకు సడన్ కాల్ ఆర్ సడన్ మెసేజ్ కూడా ఆల్రెడీ వచ్చి ఉండాలి, మీ పర్సన్ కాంటాక్ట్లోకి అయి ఉండాలి. మీరు దూరం పెడితే పర్సనే మిమ్మల్ని దగ్గరికి వచ్చి ఉండాలి, లేదా వాళ్ళకై వాళ్ళు కూడా వచ్చి ఉండాలి, లేదా ఇంకా అవ్వలేదు అంటే కనుక కమింగ్ డేస్, వీక్స్, మంత్స్లో మళ్ళీ ఈ పర్సన్ ఫాస్ట్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే కొంతమంది వీళ్ళకి ఆలోచనలు అయితే ఫాస్ట్గా ఉన్నాయి, బట్ అలాగే యాక్షన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి ఏంటంటే రావాలని ఆశ ఫాస్ట్గా ఉంటుంది, కానీ కొంచెం యాక్షన్లో కొంచెం స్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అన్ని విషయాలు డైలమా అవుతూ ఉంటారనమాట. అంటే ఏ నిర్ణయం తీసుకుందాం, ఏ స్టెప్ వేద్దాం, అంటే మీ దగ్గరికి రావాలంటే కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, వాటిని అడ్డుకోవాలి. సో నెగిటివ్ ఫీలింగ్స్ అంటే మిమ్మల్ని అపార్థం చేసుకొని దూరం అయిపోతే మళ్ళీ మీలో ఉన్న నెగిటివిటీని చూస్తారు, మీలో ఉన్న పాజిటివిటీని చూస్తారు, రెండింటిని చూస్తారనమాట. అంటే మీ మీద ఏదైనా నెగిటివ్ ఫీలింగ్ వచ్చిందనుకోండి, అది ఉంటుంది వాళ్ళ మనసులో. మళ్ళీ ఇంతకుముందు మీరు ఎంత ప్రేమగా ఉన్నారో అది ఉంటుంది. ఈ రెండింటి మధ్య వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, కానీ పాజిటివ్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో కొంత నెగిటివ్ ఫీలింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. అంటే మీకు మీ పర్సన్కి మధ్య పాస్ట్లో ఏమైనా జరిగితే సో ఈ పర్సన్ కొంచెం నెగిటివ్గా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, కానీ అందులో పాజిటివ్, నెగిటివ్ రెండూ ఉంటాయి. ఎక్కువగా ఈ పర్సన్ పాజిటివ్గానే ఉన్నారు. సో డెఫినెట్లీ వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి అని అయితే అనుకుంటున్నారు. సో ఈ పర్సన్ దూరంగా ఉండడానికి కొన్ని రీజన్స్ కారణం అయి ఉండొచ్చు. అంటే మీ లైఫ్లోకి వస్తే ఏమైనా ప్రాబ్లం వస్తుందేమోనని, ఇంకా వేరే వాళ్ళ వల్ల కానీ ఈ పర్సన్కి సొసైటీ, ఆ థర్డ్ పార్టీ, ఫ్యామిలీ, కమిట్మెంట్ ఇష్యూస్ మళ్ళీ వస్తే మళ్ళీ ఇలాగే ఫేస్ చేయాల్సి వస్తుందేమో ప్రాబ్లం. ఒకటి మీరైనా దూరం పెట్టి ఉండాలి, లేదా వాళ్ళైనా దూరం పెట్టి ఉండాలి. వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్కి భయపడి వస్తే మీ దగ్గరకు వస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో చేయలేక, ఆ ప్రాబ్లం ఫేస్ చేయలేక కూడా ఈ పర్సన్ కొంచెం మిమ్మల్ని దూరం పెట్టి ఉండాలి. సిచ్యువేషన్స్కి భయపడి ఫేస్ చేయలేక దూరం పెట్టి ఉండాలి. డెఫినెట్లీ ఇక్కడ 3 వ్యక్తులు కనిపిస్తున్నారు. అంటే 3 వ్యక్తులు కానీ 3 విషయాల వల్ల కానీ, డౌట్లు, అనుమానాల వల్ల కూడా మీకు మీ పర్సన్కి మధ్య సెపరేషన్ వచ్చి ఉండాలి. సో 3 వ్యక్తులు 3 విషయాల వల్ల మీరు కూడా పడి కూడా ఉండొచ్చు. సో మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అయితే అవుతున్నారు డెఫినెట్లీ. వాళ్ళు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారండి. అంటే మీకు మీ పర్సన్కి మధ్య కొన్ని గొడవలు కూడా జరిగి ఉండొచ్చు. 3వ వ్యక్తులు డైరెక్ట్గా 3వ వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఉంది. కొంతమందికి 3వ వ్యక్తుల గురించి మీరు గొడవ పడేది ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి.
అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కనిపిస్తుంది. సో ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. సో అంటే ఈ పర్సన్లో మార్పు వస్తుంది. మ్యాక్సిమం ఈ పర్సన్ సిచ్యువేషన్స్ వల్లే ఆగుతున్నారు. ఒకవేళ మీ గురించి ఏదైనా మీ మీద తప్పు మోపి దూరంగా ఉంటే కనుక త్వరలో ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు కనుక ఈ పర్సన్ కొన్ని కన్ఫ్యూజన్స్ వల్ల మిమ్మల్ని అనుమానంతోనో మిమ్మల్ని ఏదైనా డౌట్ పట్టమో లేకపోతే మీ మీద ఏదైనా తప్పు ఉందని చెప్పి మిమ్మల్ని దూరం పెడితే ఫర్దర్గా ఈ పర్సన్ రాబోయే డేస్లో ఆర్ వీక్స్లో ఈ పర్సన్లో చేంజ్ వస్తుంది. కొంత ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని పాజిటివ్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఒకవేళ సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని దూరం పెడితే మళ్ళీ ఈ పర్సన్ కొంచెం సిచ్యువేషన్స్ క్లియర్ కాగానే మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ప్రస్తుతానికి కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏ స్టెప్ తీసుకోవాలి, ఎలా స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఇక్కడ కొంతమందికి చాలా ఇయర్స్ ఫ్రెండ్షిప్ అండ్ క్లోజ్నెస్ కూడా ఉంది. చాలా ఇయర్స్ నుంచి రిలేషన్షిప్ కూడా ఉండాలి. 10 or 15 years పైగా 10 or 15 years అండ్ ఇంకా 7, 8, 9 అట్లా. కొంతమందికి రీసెంట్ కూడా ఉంది. ఏస్ ఆఫ్ కప్ అంటే కొంతమందికి న్యూ బిగినింగ్స్ అంటే నెలలు 1 year అండ్ 1.5 year, కొంతమందికి కొన్ని నెలలు 3 months కానీ, కొంతమందికి స్టార్టింగ్ స్టేజ్, కొంతమందికి చాలా ఇయర్స్ రిలేషన్ కూడా అయి ఉంటారు. సో ఈ పర్సన్కి మీతో ఇంతకుముందు ఏవైతే మెమొరీస్ ఉన్నాయో అవన్నీ కూడా బాగా గుర్తొస్తున్నాయి. మళ్ళీ మీ దగ్గరికి రావాలనిపిస్తుంది. మీ మెమొరీస్ అన్నీ గుర్తొస్తున్నాయండి. ఇంతకుముందు ఏదైతే మీరు వాళ్ళతో ప్రేమగా ఉన్నారో అవన్నీ వాళ్ళకి గుర్తొస్తున్నాయి. మిమ్మల్ని మర్చిపోవడం ఈ పర్సన్కి అంత ఈజీ అయితే కాదు. సో మీరు చూపించే ప్రేమ గుర్తొస్తుంది. మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని అయితే అనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్కి మీరు ప్రేమని, కేరింగ్ని మీ పర్సన్ మీ మీద చూపించే కంటే కూడా మీ పర్సన్కి మీరు ఎక్కువ ప్రేమని, ఎక్కువ కేర్ని చూపించినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఫైనాన్షియల్ పరంగా కూడా మీరు మీ పర్సన్కి హెల్ప్ చేసి ఉండాలి. ఎక్కువ మొత్తంలో కానీ తక్కువ మొత్తంలో కానీ ఏదైనా ఫైనాన్షియల్ పరంగా మీ పర్సన్కి మీరు హెల్ప్ చేసి ఉండాలి. వన్స్ వాళ్ళైనా చేసి ఉండాలి లేదా మీరైనా చేసి ఉండాలి. కొంతమందికి అయితే ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ ప్రేమ, కేరింగ్లో కూడా బాగా హెల్ప్ చేశారు. అంటే ప్రేమనివ్వడం, కేరింగ్గా బాగా చూసుకోవడం, సపోర్ట్ ఇవ్వడం అన్ని విషయాలు. అంటే ఫిజికల్ పరంగా సపోర్ట్ ఇవ్వడం, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడం, కేరింగ్, ప్రేమ ఇవన్నీ చూపించడం. అంటే అన్ని విధాలుగా చూసుకుంటే ఈ పర్సన్కి మీరు అన్ని సపోర్టర్ లాగా ప్రేమలో, సపోర్టింగ్లో మీతో అన్ని విధాలుగా మీరు వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ లాగా కనిపిస్తున్నారు. బెస్ట్ సపోర్ట్ అండ్ ఎమోషనల్గా, ప్రాక్టికల్గా చూసుకున్నా వాళ్ళకి మీరు కరెక్ట్, ఎమోషనల్గా చూసుకున్నా వాళ్ళు మీకు కరెక్ట్. అంటే వాళ్ళకి మీరు కరెక్ట్ అనిపిస్తుంది. సో మీతో ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే సో ఎమోషనల్గా చూసుకున్నా, ప్రాక్టికల్గా చూసుకున్నా మీతో ఈ రిలేషన్ బాగుంటుంది, కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. అంటే ఎమోషనల్గా కూడా ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారు. ఈ పర్సన్ మీకు ప్రాక్టికల్గానే కాదు, ఫిజికల్గానే కాదు, ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యారు. అండ్ ఈ పర్సన్ మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. సో ఈ పర్సన్కి ఈ రిలేషన్ని వదిలేసేది ఏమీ లేదు. కాకపోతే కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అవి కొన్ని ఆప్షన్స్ అయి ఉండొచ్చు. కొంతమంది మల్టీ రిలేషన్స్, అదర్ రిలేషన్స్ అండ్ లేకపోతే ఇంకేదన్నా మీ మధ్య ఉన్న ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్, అన్మ్యారీడ్ వాళ్ళైతే అదర్ మ్యాచెస్ చూడటం కానీ ఇలాంటివి ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ ఈ పర్సన్కి అవన్నీ కూడా ఏంటి అంటే ఎక్కువగా మీరే ఉన్నారు వాళ్ళ మనసులో, ఎక్కువగా మీతో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనే కనిపిస్తుంది. ఇక్కడ ఒకరికొకరు మనీ పరంగా హెల్ప్ చేసుకొని కూడా ఉండాలి. సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్కి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఎలా రావాలి, ఎలా ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వాలి అని. ఎందుకంటే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలంటే రిలేషన్సే కాదు, ఇతరుల ఇన్వాల్వ్మెంట్ కూడా, ఇతరుల వల్ల కూడా ఏమైనా ప్రాబ్లం వస్తుందని కూడా ఈ పర్సన్ ఆగుంటారు కదా. సో అదే కనిపిస్తుంది. వాళ్ళకి రావాలని ఉందండి. సో మీకు దూరంగా ఉంటున్నందుకు డెఫినెట్లీ వాళ్ళు ఫీల్ బ్యాడ్. అంటే మీ దగ్గరికి రాలేకపోతున్నందుకు వాళ్ళు డెఫినెట్లీ బాధపడుతున్నారు. మిమ్మల్ని దూరం పెట్టినందుకు మిమ్మల్ని దూరం పెట్టి వాళ్ళు ఇన్నర్గా వాళ్ళు సాధించేది ఏం లేదు, వాళ్ళు ఆనందపడేది ఏమీ లేదు. మిమ్మల్ని దూరం పెట్టి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వాళ్ళు కూడా డిసప్పాయింట్లో ఉన్నారు. మీరు వాళ్ళకి బాగా గుర్తొస్తున్నారు. మిమ్మల్ని మీరు తప్పు చేశారని చెప్పి మిమ్మల్ని దూరం పెట్టినా మళ్ళీ మీలో పాజిటివ్ని వెతుకుతున్నారు. ఏదైనా సిచ్యువేషన్స్ కారణంగా పెట్టినా మళ్ళీ మీ దగ్గరికి ఎలా రావాలి అని చూస్తున్నారు. ఆ సిచ్యువేషన్స్ క్లియర్ చేసుకొని ఇక్కడ చూస్తున్న వాళ్ళలో అదర్ కంట్రీ, అదర్ స్టేట్లో ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు, మీరు కానీ మీ పర్సన్ కానీ. సో మీ పర్సన్ మీ దగ్గరికి మళ్ళీ రావడానికి చూస్తున్నారు. మీతో మళ్ళీ ఫ్యూచర్ని అంటే ప్లాన్ చేస్తున్నారు అనమాట.
సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అవి క్లియర్ అయినాక ఈ పర్సన్ రావాలి అనుకుంటున్నారు. డెఫినెట్లీ కాంటాక్ట్లోకి వస్తారు. బ్లాకులు చేసుకుంటే కనుక అన్బ్లాక్ జరుగుతుంది. సో బ్లాకులు చేసుకుంటే అన్బ్లాక్ జరగటం, సో మీకు కాల్ ఆర్ మెసేజ్ ఈ పర్సన్ నుంచి కాంటాక్ట్ రావడం, కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది, అన్బ్లాక్ చేసే ఛాన్సెస్ ఉంది. రియల్ మీట్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మీరు మీ పర్సన్ రియల్గా కలిసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీ పర్సన్ కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. మిమ్మల్ని, ఫ్యామిలీని, మిమ్మల్ని, థర్డ్ పార్టీని, మిమ్మల్ని ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. వీళ్ళు ఏంటి అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి. సో స్టక్లో ఉన్నారు, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నారు. మీ దగ్గరికి రావాలనిపిస్తుంది, రావడానికి ధైర్యం సరిపోవటం లేదు. సో రావడానికి కొంచెం వాళ్ళకి ఇంకొంచెం టైం తీసుకునేలా ఉన్నారు. బట్ బాగా డిస్టర్బ్ అంటే చికాక్గా డిస్టర్బ్ అయిపోతున్నారు అనమాట. చికాక్గా ఉండటము, బేసిక్గా ఉండటము, డల్గా ఉండటము. సో ఇక్కడ టోటల్గా చూసుకుంటే వాళ్ళకి మీకు కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎమోషనల్ పరంగా, ఫిజికల్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. వాళ్ళకి మీ మీద చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి. సో ఎలా చూసుకున్నా సరే ఈ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవాలి, వదిలిపెట్టకూడదు, మీతో కలిసి రిలేషన్ని కంటిన్యూ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఫైనల్గా ఈ పర్సన్ మళ్ళీ ప్రేమతో, ఎమోషనల్గా మీ దగ్గరకు అయితే వస్తారు. సో కొంతమంది ఫాస్ట్గా వస్తారు, కొంతమంది స్లోగా వస్తారు, కానీ మీ పర్సన్ వచ్చే ఛాన్సెస్ మాత్రం చాలా హైగా ఉన్నాయి. సో ఈ మంత్ ఎండింగ్లోపు కానీ నెక్స్ట్ మంత్ ఎండింగ్లోపు కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు. సో మీ ఎనర్జీ చెక్ చేద్దాము. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. కొంచెం భయం వేస్తుందండి. ఈ రిలేషన్ ఏమన్నా అవుతుందేమో, రిస్క్ చేస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని భయపడుతున్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో మీ పర్సన్ మిమ్మల్ని దూరం, మీరు మీ పర్సన్ని దూరం పెడితే మీరు బాధపడుతున్నారు. మీ పర్సన్ని దూరం పెట్టాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చినందుకు, మీ పర్సన్కి దూరంగా ఉన్న సిచ్యువేషన్ వచ్చినందుకు, మీ పర్సన్ దూరం పెడితే కనుక మీ పర్సన్ ఎందుకు ఇలా మిమ్మల్ని దూరం పెడుతున్నారు, ఎందుకు ఇలా నన్ను బాధ పెడుతున్నారు, ఎందుకు నన్ను ఇలా అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి బాధపడుతున్నారు. అంటే ప్రతిసారి ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుంటే మీకు చాలా బాధ అనిపిస్తుంది. సో ఇక్కడ మెమొరీస్ మీరంతా గుర్తు చేసుకుంటున్నారో మీ పర్సన్ కూడా అంతే గుర్తు చేసుకుంటున్నారు. సో మీతో మాట్లాడాలనిపిస్తుంది. మీకు ఒక క్లారిటీ లేదు, ఈ రిలేషన్ నిలబడుతుందో లేదో అనే ఒక క్లారిటీ లేదు. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, అయోమయంలో ఉన్నారు. మొత్తానికి ఎండ్ అయిపోయిందేమో, ఈ పర్సన్ని నన్ను దూరం పెడుతున్నారు లేదా నేనే దూరం చేసుకో సిచ్యువేషన్స్ వస్తున్నాయి. సో రిలేషన్ అయిపోయిందేమో ఇక్కడితో అన్న టెన్షన్ ఉంది, భయం వేస్తుంది, మొత్తం అయిపోయిందేమో అన్న టెన్షన్లో, బాధలో ఉన్నారు. సో క్లారిటీ కావాలండి, క్లారిటీ కోసం స్టాండ్ తీసుకుంటున్నారు. ఈ పర్సన్ మీద చాలా చాలా ప్యూర్ ఇంటెన్షన్స్ ఉన్నాయి. వెయిట్ చేస్తున్నారు. ఈ పర్సన్ కోసం ఇంకా వెయిట్ చేయడానికి గల రీజన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒకటి వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు, ఇంకోటి మ్యారేజ్ చేసుకోవాలని, లవర్స్గా ఉండి మ్యారేజ్ చేసుకోవాలని ఆల్రెడీ కమిట్ కూడా అయ్యి మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకున్నారు. బట్ ఫ్యామిలీ ఒప్పుకోవడం వల్ల మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం వల్ల సిచ్యువేషన్స్ అనేవి కొంచెం క్రిటికల్గా ఉన్నాయి. పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కూడా కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. సో టోటల్గా ఈ పర్సన్ని లైఫ్ పార్ట్నర్గా ఊహించుకున్నారు. ఆల్రెడీ లైఫ్ పార్ట్నర్ కూడా ఉండొచ్చు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా. సో టోటల్గా ఎవరైనా సరే ఈ పర్సన్నే లైఫ్ అనుకున్నారు, ఈ పర్సన్తో లైఫ్ లాగా ఉండాలి అనుకున్నారు. చాలా క్లోజ్గా ఈ పర్సన్కి, ఎలా అంటే జెన్యూన్ లవ్తో చాలా ఈ పర్సన్కి మీరు అటాచ్ అయిపోయారు, క్లోజ్ అయిపోయారు. ఇది డివైన్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ ఆర్ సోల్మేట్ కనెక్షన్ మీది. ఓకేనా? సో అందుకే ఒకరికొకరు బాగా అటాచ్ అయిపోయారు అనమాట. మీ పర్సన్కి మీరు అందుకే బాగా అటాచ్ అయిపోయారు. సో అటాచ్ అయిపోవడం వల్ల ఏంటంటే సో ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంకా ఈ పర్సన్తోనే ఉండాలి అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉన్నారు, టెన్షన్గా ఉన్నారు. బట్ ఈ రిలేషన్ వర్కౌట్ అవ్వాలనుకుంటున్నారు. అన్మ్యారీడ్ వాళ్ళైతే ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మ్యారీడ్ అయితే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ దగ్గరికి రావాలని, మళ్ళీ తిరిగి కలవాలి అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న రీయూనియన్ కోసం, కాంటాక్ట్ కోసం చూస్తున్నారు. సో టోటల్గా చూసుకుంటే మీ కోరిక మొత్తం అదే.
సో స్టక్లో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు, మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నా. సో నాకేం తక్కువ, నేనెందుకు ఈ పర్సన్ని చేజ్ చేయాలి అనేది మీకు అనిపిస్తుందండి ఒక్కోసారి. కానీ ఈ పర్సన్ మీద ఉన్న ప్రేమ వల్ల మీకున్న స్టేటస్ అంటే మీకు ఉన్న ప్లస్ పాయింట్లు కూడా మీరు మర్చిపోయి మరి ఈ పర్సన్ కోసం మీరు చాలా తగ్గి ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే మీకు యాక్చువల్గా మీకేం తక్కువ కాదు, మీకు కూడా అన్నీ ఉండొచ్చు, అందం మనీ అన్నీ ఉండొచ్చు. కానీ ఏంటంటే అన్నీ ఉన్నా కూడా ఈ పర్సన్ గురించి మీరు తాపత్రపడుతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్తో మీకు క్లోజ్ బాండింగ్ ఉంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా, నేనెందుకు బాధపడాలి, నేనెందుకు ఇలా చేయాలని. కానీ అది సెల్ఫ్ రెస్పెక్ట్ లేక కాదు, మీకు తక్కువై కూడా కాదు, మీకు ఏది తక్కువై కూడా కాదు. మీ పర్సన్ మీద ఉన్న మీకు ఇష్టం వల్ల మీరు అలా తగ్గుతున్నారు, తగ్గాల్సి వస్తుంది. మీకు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నా కానీ ఈ పర్సన్ కోసమే చూస్తున్నారు. మీకు కూడా చాలా ఆప్షన్స్, వేరే మ్యాచెస్ లేదా వేరే ఆప్షన్స్, మీకు కూడా అవకాశాలు ఉన్నాయి. మీరు అవకాశాలు ఉన్న వాటిని మీరు వద్దంటున్నారు, వాటిని మీరు తీసుకోవట్లేదు. చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రిలేషన్, ఈ పర్సన్ మరి చీటరా లేకపోతే మోసం చేస్తారా, వస్తారా రారా, ఈ పర్సన్ చాలా టాక్సిక్గా ఉన్నారు, ఈ రిలేషన్ చాలా బాధగా ఉంది, ఆలోచిస్తున్నారు, భారంగా ఉంది. కానీ స్లోగా అయినా ఈ రిలేషన్ కోసమే ఎక్కువగా చూస్తున్నారు, చాలా ప్యాషన్తో చూస్తున్నారు. సో టోటల్గా చూసుకుంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని మీరు ఎక్కువగా ఈ పర్సనే రావాలనుకుంటున్నారు. మీకు కూడా ఆప్షన్స్ ఉండొచ్చు, బట్ మీరు ఆప్షన్స్ వైపు చూసేలాగా లేరు. ఎక్కువగా ఏంటంటే ఈ పర్సన్ గురించి ఆలోచించడం, బాధపడటమే చేస్తున్నారు. సో చూద్దాము ఇంకా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్. రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్, అండ్ ఆల్రెడీ కాంటాక్ట్లో ఉండి సరిగా మాట్లాడుకోకపోయినా సరే ఫ్యూచర్ మళ్ళీ మీది ఎలా ఉంటుంది, మళ్ళీ మీతో మీ పర్సన్ బాగుంటారు అనేది చూద్దాం. సో టైం అనేదండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సడన్గా మీ రిలేషన్లో గుడ్ చేంజెస్ వస్తాయి. రియూనియన్ లేకపోతే రియూనియన్ అవుతుంది. సో మీ పర్సన్ మళ్ళీ మాట్లాడుకోవడం, కలవడం లాంటివి జరుగుతాయి. మీ లవ్ లైఫ్లో రొమాన్స్ అనేది, అంటే రొమాన్స్ అండ్ హ్యాపీనెస్ అనేది రాబోతుంది. మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది. సో కమ్యూనికేషన్ ఉంది. సో టోటల్గా కొంతమంది మ్యారేజ్కి మీ పర్సన్స్ యాక్సెప్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మూడో వ్యక్తుల ద్వారా మాట్లాడిస్తే కొంచెం వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కూడా రీయూనియన్ రొమాన్స్ ఉంది. సో టోటల్గా చూసుకుంటే ఇక్కడ కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, క్లియర్ చేసుకోండి. కొంచెం పేషెన్స్ అంతా ఉంచండి. మీ లవ్ లైఫ్లో మ్యారేజ్ కమిట్మెంట్ ఆర్ ఇంకా మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్, ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మళ్ళీ రీయూనియన్, మళ్ళీ కలవడము. సో ఇదంతా కూడా టోటల్ పాజిటివ్ అనమాట. అంటే మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళకి కొంచెం ధైర్యం చేసి మరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో చాలామందికి ఏంటంటే ఇది వెరీ వెరీ పాజిటివ్ కార్డ్ అనమాట. అంటే మ్యారేజ్ వాళ్ళకి, అన్మ్యారీడ్ వాళ్ళకి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వాళ్ళకి అందరికి కూడా మంచి జరుగుతుంది అని చెప్పే గుడ్ సైన్ అనమాట. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో పాటు వచ్చింది ఇది. సో ఎందుకంటే మీరు ఒకరినొకరు వదులుకోలేక ఏ రిలేషన్లో వాళ్ళైనా మళ్ళీ దగ్గర అవుతారనమాట. సో ఈ రిలేషన్ అన్నిటికీ క్లారిఫై ఇచ్చింది. సారీ, ఈ రీడింగ్, ఈ వీడియో, ఇప్పుడు మీరు చూస్తున్న రీడింగ్ ఏదైతే ఉందో, సో ఇది అన్ని రిలేషన్స్ కూడా గుడ్ సైన్ అనమాట. సో డెఫినెట్లీ చాలా పాజిటివ్ రీడింగ్. డెఫినెట్లీ క్లెయిమ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. కామెంట్లో 222 అని పెట్టండి. మీకు కూడా ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ 222, 444, 555 ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏవి కనిపించినా కూడా గుడ్ సైన్. 333, 1111 కనిపిస్తే మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారని అర్థం, అదే సేమ్ టైంలో. ఓకేనా? సో ఇప్పుడైతే 222 అని బట్టి క్లెయిమ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. అండ్ మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.